చెప్పి వాడు వెళ్ళిపోతాట. ఆ 7 ఏళ్ళు 8 ఏళ్ళు బ్రతికి వీళ్ళని బాధల్లో ముంచి వెళ్ళిపోయేటటువంటి బిడ్డలు, చిన్నతనంలో చనిపోయేటటువంటి బిడ్డలకు కూడా కారణము వాళ్ళు గత జన్మలో వాళ్ళదేదో అపహరించి రుణపడి ఉన్నటువంటి దాన్ని, ఆ రుణాన్ని తీర్చుకుని వెళ్ళే పద్ధతిలోనే వాళ్ళు బిడ్డలుగా పుట్టి, అందులో అటువంటి వాళ్ళు బతకని బిడ్డ బారుడు అన్నట్లుగా వాళ్ళు చాలా మురిపిస్తారు. చచ్చిపోయినా పోతే పోయాడు అనిపించకుండా విపరీతమైన దుఃఖాన్ని అనుభవించేటట్లుగా వాళ్ళు వీళ్ళని మురిపిస్తారు. దానికి కారణం కూడా రుణానుబంధమే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఏదైనా సరే మనకు ఇంకోడు ఇచ్చాడు అంటే అది ఏనాటి రుణమో అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా పరస్పర ఎవరికి ఏ సంబంధాలైనా రుణాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. గత జన్మ రుణం తీర్చుకోవటమైనా కావచ్చు, లేదు ఇప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటే తర్వాత అయినా మనం తీర్చుకోవాలి. ఈ సంబంధాలన్నీ కూడా రుణాన్ని బట్టి